ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్కి చాలా వరకు కనెక్ట్ కావడానికి పాయింట్స్ ఉండవు అనమాట. అంటే ఎమోషన్ సరిగా పండదు, ఆ పే ఆఫ్లు సరిగా వర్కౌట్ కావు. హలో గైస్, వెల్కమ్ టు సీకే థాట్స్. ఈ రోజు మనం వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వబోతున్నాం. దాని పేరే కేరళ క్రైమ్ ఫైల్స్. ఈ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇది ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ థ్రిల్లర్స్ అలాంటి వాళ్ళకు ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. ఇందులో ఆ సస్పెన్స్ మెయింటైనింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే డిజైనింగ్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఎస్పెషల్లీ థ్రిల్లర్ లవర్స్ కి. క్రైమ్ థ్రిల్లర్స్ వర్కౌట్ కావాలంటే చాలా బాగుండాలి. స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్ కానీ, ఏదైనా సరే ఒక మూమెంట్ మంచిగా అనిపించాలి. ఇందులో సెటప్ అండ్ పే ఆఫ్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రాసుకున్నారు కూడా పర్ఫెక్ట్గా. నాకు అది బాగా నచ్చింది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్కి చాలా వరకు కనెక్ట్ కావడానికి పాయింట్స్ ఉండవు అనమాట. అంటే ఎమోషన్ సరిగా పండదు, ఆ పే ఆఫ్లు సరిగా వర్కౌట్ కావు. ఇందులో మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని నేను చెప్తా. మనకు ఆ ఫీల్ రాదు, ఒరే ఇది ఎందుకు రాసుకున్నారు, ఇది ఎందుకు ఉంది, అనవసరంగా ఉందేమో, లాగ్ ఏంది అనిపిస్తుంది. అంటే ఫస్ట్ సెటప్ చేసుకుంటారు కదా, ఆ ఒక్క ఎపిసోడ్ ఒకటి కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ అబ్సల్యూట్లీ చాలా బాగుంది వెబ్ సిరీస్. మీరు ఇంతవరకు ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఇది చూడొచ్చా లేదా అంటే వెంటనే చూడమని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇందులో సీట్ టెచ్ దాకా కూర్చోబెట్టే సీన్స్ చాలా గట్టిగా రాసుకున్నారు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏదైనా వెబ్ సిరీస్ కానీ బోర్ కొట్టే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. వెబ్ సిరీస్ అన్నప్పుడు మూవీ అంటే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే వెబ్ సిరీస్ అనే వరకు చాలా బోరింగ్ నరేషన్తో వెళ్తుంటాయి. కాకపోతే ఇందులో నరేషన్ చాలా బాగా రాసుకున్నారు అండ్ ఎగ్జిక్యూట్ చేశారు కూడా. చాలా బాగా అనిపిస్తుంది చూసేటప్పుడు కూడా. ఓకే, ట్విస్ట్ తర్వాత ట్విస్ట్లు వస్తుంటాయి. ఇందులో లిమిటెడ్ ట్విస్ట్లే ఉంటాయి. కాకపోతే అవి ప్రజెంట్ చేసే విధానం కానీ చాలా బాగా అనిపించింది. అంటే రివీల్ చేసే విధానం నాకు చాలా నచ్చింది అండ్ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇందులో క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. సీజన్ 1 నేను చూడలేదు అండ్ సీజన్ 2 నుంచే స్టార్ట్ చేశా. ఈ సీజన్ 1కి దీనికి లింక్ అయితే అస్సలు లేదు. నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ సీజన్ 1 చూడలేదు. వీలు ఉంటే టైం ఉంటే చూస్తా. ఇప్పుడైతే సీజన్ 2 అయితే చాలా బాగుంది. మీరు వెంటనే చూసేయండి. దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.